గంగూలీ, ధోని, రోహిత్ హూ ఇస్ ద బెస్ట్ కెప్టెన్? ఇప్పుడున్న జనరేషన్ అంటే ధోని అని చెప్పేసి చెప్తారు భయ్య. కానీ 2000 జనరేషన్ మొత్తం ఖచ్చితంగా దాదా ఈజ్ నెంబర్ 1 అంటారు. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఖచ్చితంగా గంగూలీ ఈజ్ ద బెస్ట్ కెప్టెన్ అనుకోవచ్చు. అలా అని చెప్పేసి ధోని, రోహిత్‌ని తక్కువ చేయడం కాదు. కానీ దానికి కొన్ని రీజన్ కూడా ఉన్నాయి. ధోని టీ20 వరల్డ్ కప్, ఓడిఐ, ఛాంపియన్ ట్రోఫీ ఇలా గెలిపించాడు. రోహిత్ టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ గెలిపించాడు. మరి గంగూలీ ఏం గెలిచాడు అంటారు? కపిల్ దేవ్ గారి తర్వాత మనకి ఇంకా బెస్ట్ క్యాప్ దొరికాడంటే అది గంగూలీ భయ్య. 83 వరల్డ్ కప్ తర్వాత ఆ తర్వాత మన ఇండియా పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా దారుణంగా ఉండిపోయింది భయ్య. 90s వచ్చిన తర్వాత మరీ అన్యాయం అయిపోయింది. మొత్తం ఫిక్సింగ్ తోటి కలకలాడుతూ ఉందంట. అలాంటి దర్దా టీం నుంచి మంచి బెస్ట్గా మార్చాడంటే అది గంగూలీ భయ్య. 96 వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చిన తర్వాత ఇండియా వచ్చేసి 125కి ఐ థింక్ ఆల్అౌట్ అయింది అనుకుంటా. ఇక మీరు అర్థం చేసుకోండి, సచిన్ ఒకటి మాత్రం అక్కడ ఆడాడు భయ్య. మిగతాలంతా అట్లా వచ్చి వెళ్ళిపోయారు అనమాట, ఎక్సెప్ట్ వినోద్ కాంబ్లే. అలాంటి మ్యాచ్ విషయం నుండి, అలాంటి చెత్త టీం నుండి ఇండియా బెస్ట్ క్యాప్టెన్ మార్చాడంటే అర్థం చేసుకోండి ఆయన క్యాప్టెన్షిప్ ఎలాంటిదో. ధోని కూడా వచ్చింది కూడా గంగూలీ క్యాప్టెన్షిప్ భయ్య, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. 2000 వరల్డ్ కప్ ఉన్న 7 టీం మెంబర్స్ 2000 వరల్డ్ కప్ కూడా ఉన్నారు భయ్య. ఆ టీమే వరల్డ్ కప్ గెలిచింది. గంగూలీ బెస్ట్ కెప్టెన్ అనడానికి భయ్య, ఒకప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలవాలంటే మన వాళ్ళు గడగలు ఆడేవాళ్ళు భయ్య. అలాంటి టెస్ట్ను 7 చేశారంటే అది దాదానే. 1-1గా 2003, 2004 టెస్ట్ను ఆస్ట్రేలియా గడ్డ మీద 7 చేశారు భయ్య. ఇది రికార్డ్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 పాకిస్తాన్ టీంను 2004లో ఫస్ట్ టెస్ట్ను మొత్తం విన్నారు భయ్య. నెంబర్ 3 2003 వరల్డ్ కప్ ఫైనల్ వరకు తీసుకెళ్ళాడు భయ్య. ఇక్కడ ఎలివేషన్ ఏంటంటే భయ్య, ఈ వరల్డ్ కప్లో మన 2 మ్యాచ్ మాత్రమే ఓడిపోయాము. అది కూడా గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియా తోటి అండ్ ఫైనల్ మ్యాచ్ విత్ ఆస్ట్రేలియా. టైం బ్యాడ్ వల్ల ఆ ఒక్కరోజు మ్యాచ్ గెలిచి ఉంటే ఇండియా ఒక స్థానం అనేది వేరే లెవెల్లో ఉండదు. చాలామంది అనేది ఏంటంటే వీరలక్ష్మి గారు ఉంటే మన మ్యాచ్ గెలిచామని చెప్పేసి అప్పట్లో టాక్ భయ్య. ఆస్ట్రేలియాకి మౌడు అంటే అది వీరలక్ష్మి గారే భయ్య. ఆయనకు ఆస్ట్రేలియా మన రికార్డ్స్ అలాంటివి భయ్య. నెంబర్ 4 అందరూ అనేది ఏంటంటే భయ్య, ఆయన ట్రోఫీ ఏం గెలవలేని చెప్పేసి. బట్ గాయస్ 2002 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ డ్రా అవ్వడం వల్ల ట్రోఫీ ఇద్దరికి ఇచ్చారు. సో ఆయన కూడా ఐసీసీ కప్ కూడా ఉందని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి భయ్య. ఇంకా గట్టిగా చెప్పాలంటే భయ్య, 2000 వరల్డ్ కప్ ఉన్న ప్లేయర్స్ 2000 వరల్డ్ కప్లో గెలిచారు. ఆ టీంలో ఉన్న వరల్డ్ కప్ గెలిపించింది కూడా ఈ టీమే భయ్య. జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, సెహ్వాగ్, సచిన్, వీళ్ళంతా కూడా 2000 వరల్డ్ కప్లో ఆడిన ప్లేయర్స్ భయ్య. క్రియేట్ చాలతో ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే ఈ టీం ఒక దరిద్రం అనేది చుట్టుకుంది. ఆ మహాన్బాడు వచ్చినంత మనం అంటే ఒకటి వర్క్ ఉండదు భయ్య. ఐరన్లాగా తగిలాడు భయ్య. ఇంకా ఎలాంటివంటే గంగూలీ కూడా క్యాప్టెన్షిప్ పోవడం కారణం కూడా అతనే. అయితే నేను చెప్పాలంటే గంగూలీ ఓపెనర్కి వచ్చిన అవకాశం కూడా సెహ్వాగ్ ఇచ్చాడు భయ్య. ఇంగ్లాండ్ ప్లేయర్స్ ప్రింట్ మ్యాచ్ గెలిచిన తర్వాత షర్ట్ విప్పి గ్రౌండ్ మొత్తం తిరిగాడు భయ్య. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది. గంగూలీ షర్ట్ విప్పి సెలబ్రేట్ చేసే భయ్య. అప్పట్లో అది ఒక సెన్సేషన్. రివెంజ్ అంటే ఇలా ఉండాలని చెప్పేసి అది చూపించిన మ్యాచ్ భయ్య అది. ఇంకా బాగా చెప్పాడు భయ్య, అగ్రెషన్, ప్యాషన్. సౌరవ్ గంగూలీ షర్ట్ వేయింగ్ సెలబ్రేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ మూమెంట్ ఇన్ ది ఇండియన్ క్రికెట్ హిస్టరీ భయ్య. ఆ టైంలో ఆయన ఎప్పుడు క్రెడిట్ కొడుకోలే భయ్య. ఎప్పుడైనా సరే మ్యాచ్ గెలవాలి, మనమంటో చూపించాలి, అది మాత్రం కోరుకున్నాడు తప్ప ఇంకేమి కోరుకోలేదు. ఏ టైంలో క్రెడిట్ కూడా తీసుకోలేదు భయ్య. టీం వర్క్ అది అని చూపించే విధానం. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే భయ్య, గంగూలీ పునాది వేస్తే ఇల్లు కట్టింది ధోని భయ్య, పెయింట్ వేసి రంగు దిద్ది భయ్య రోహిత్ భాయ్. ఇది ఇంతకంటే ఇంకేం చెప్పలేము భయ్య. ఒకవేళ నేను చెప్పింది మీకు రాంగ్ అనిపిస్తే ఒక్కసారి గంగూలీ యొక్క మ్యాచెస్ అన్నీ చూడండి భయ్య, మీకు విషయం అర్థమవుతుంది. అప్పుడున్న టీము ఇప్పుడున్న టీం ఏందని చెప్పేసి. ఇప్పుడంటే స్మాల్ ఇంజరీస్ కూడా రావట్లేదు భయ్య, కానీ ఆ టైంలో దెబ్బలు లేకినా సరే మ్యాచ్ వచ్చి ఆడాల్సిందే. అలాంటి ప్యాషన్ ఉండేది ఆ టైంలో. ఇప్పటికీ ఉన్న తేడా అదే భయ్య.